హాయ్ అండి, నేను డాక్టర్ గ్రీష్మ, మీ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. మనందరి అమ్మాయిలకి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఈ పీరియడ్స్ ఇవన్నీ ఎప్పుడు అమ్మాయిలకైనా అబ్బాయిలు అయినా ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుండు అని. పాపం అమ్మాయిలకి ఎలా అయితే పిఎంఎస్ ఉంటుందో వాళ్ళకు కూడా ఈ ఈస్ట్రోజన్, టెస్టోస్టిరోన్, ప్రొజెస్ట్రోజన్ హార్మోన్స్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది వాళ్ళకు కూడా వస్తూ ఉంటుందన్నమాట. సో అట్లాంటప్పుడు వాళ్ళ లోపల కూడా మనం లో ఎనర్జీ, ఇరిటేషన్, మూడ్ స్వింగ్స్, పూర్ స్లీప్, లో మోటివేషన్, ఎమోషనల్ షట్ డౌన్, ఇట్లా సిమ్టమ్స్ అనేవి చూస్తూ ఉంటాం. అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా లైఫ్ స్టైల్ చేంజెస్, జంక్ ఫుడ్, ఇంకా స్ట్రెస్ ఎక్కువగా అవ్వడము, పూర్ ఎక్స్పోజర్ టు సన్, రెస్ట్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఇట్లా చూస్తూ ఉన్నాం అనమాట. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మనం చిన్నప్పటి నుంచి అబ్బాయిలకు చేసే కండిషనింగ్ వల్ల అమ్మాయిలకు ఇట్లా ఏమన్నా పిఎంఎస్ సిమ్టమ్స్ ఉంటే వాళ్ళు అంటే ఏడవడము, అంటే వాళ్ళ ఎమోషన్స్ అనేవి బయటికి వచ్చేస్తాయి అనమాట, లేకపోతే షేర్ చేసుకోవడము ఇట్లాంటివి చేస్తారు. కాకపోతే మనం అబ్బాయిలకి ఏంటి, మ్యాన్ బి ఎ మ్యాన్, ఇట్లా ఈ రిఫ్లెక్స్ కండిషనింగ్ వల్ల వాళ్ళు ఏడవలేరు, పాపం ఎవరితోటి షేర్ చేసుకోలేరు. దీనివల్ల వాళ్ళకి సూసైడల్ టెండెన్సీస్, డిప్రెషన్ ఇలా ఎక్కువగా ఉంటాయి. అంటే మనం చూస్తూ ఉన్నాం అనమాట. అంటే 30 years old, 40 years old మేల్లో కూడా ఈ మధ్యలో ఎక్కువగా కార్డియాక్ అరెస్ట్లు రావడం చూస్తూ ఉన్నాం. ఇలా మనం ఎంతమంది అబ్బాయిల్లో చూస్తూ ఉన్నాం. సో ఇట్లా ఉన్నప్పుడు ఏంటి అంటే, ఎమోషనల్ షట్ డౌన్ అది ఉన్నప్పుడు అబ్బాయిల్లో కూడా యాటిట్యూడ్ అని అనుకోకుండా వాళ్ళ లోపల కూడా ఇట్లా హార్మోనల్ డిస్టర్బెన్స్ అనేది ఉంది. సో లెట్స్ ప్రయారిటైజ్ నార్మలైజింగ్ ఎమోషనల్ హెల్త్ ఇన్ మెన్ అన్నమాట.